ఎప్పుడైతే ప్రపంచంలోని అతి చిన్న ప్రతికూలత సైతం నిన్ను నీ జీవితాన్ని ప్రభావితము చేస్తున్నట్లుగా ఉంటుందో దానికి బంధనము అని పేరు. దట్ ఈజ్ యువర్ బాండేజ్. వేదాంత శాస్త్రంలో చెప్పిన మాటలన్నింటినీ నేను ప్రస్తుతం మన నిత్య జీవితంలోని అనుభవములతో ముడివేసి చూపుతున్నా. సో బంధనము అంటారు. ఎక్కడుందండి బంధనం? నాలో, నా చుట్టూ ఎక్కడుంది? ఇగో ఈ రూపంగా ఉంది. ఒక ఫ్యాక్ట్, ఒక యథార్థము ఇట్లా ఉన్నది అని నీకు తెలిసినా సరే, ఒకరి ప్రతికూలత మరొకరికి అనుకూలత, ఒకరి అనుకూలత మరొకరికి ప్రతికూలత, నాకు అనుకూలమైన అంశములు ఉండగా మరొకరికి ప్రతికూలంగా ఉండుటని నేను చూశాను. కాబట్టి ప్రస్తుతం మరొకరికి ఎవరికో అనుకూలంగా ఉంది, నాకు ప్రతికూలతగా ఇది ఉండవచ్చు. ఏదైతేనేమి ఈ ప్రతికూలత నా మనుగడకు ప్రశ్నార్థకమేమి కాదు. ప్రకృతి అట్లా వదిలివేయట్లేదు. దీనిని నేను మరొక విధముగా స్వీకరించగలిగిన మార్గం ఒకటి ఉన్నది. ఇవేవి ఆలోచించవు, నువ్వు ఉన్నట్టుండి దానికి లోబడ్డావు. అది బంధనము.